40వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూద్దాం. నేను శ్రమలో పాలై దీనుడ అయితిని, ప్రభువు నన్ను తలుసుకొనుతున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయక. ఈ 41వ కీర్తన ఏమంటున్నాడంట? నేను చెప్పాలందరూ చెప్పాలి. శ్రమలో పాలై దీనుడైతిని, ప్రభు నన్ను తలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఎవరింటిలో, ఎవరి గుహములో, లేక ఎవరింటిలో భక్తి ఉంటాదో వాళ్ళకి శ్రమలో వచ్చినా, వాళ్ళు దీనులైననా, వాళ్ళ విషయంలో ప్రభు తలుస్తూ ఉంటాడంట. వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళు నా ప్రజలు అని. అయితే భక్తుడైన దావీదు అంటున్నాడు కింద, నాకు సహాయము నువ్వే. రోజు సహాయం చేయడానికి మనుషులు రారు. సహాయకుడికి ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. కానీ నా ప్రభు చెప్తున్నాడు ఈ రోజు, నాకు సహాయం చేయవాడు దేవుడు. నువ్వు క్షేమముగా, ఆరోగ్యంగా నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని కాస్తూ 6 రోజులు పని చేసుకోమన్నాడు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారాలు రారు మీరు, ఒక వారం వస్తే మరొక వారం రారు. ఎన్ని చెప్పినా సరే వాడు అలాగే చెప్పుకుంటాడని శనివారాలు కూటాలకు రారు, ఉపవాసాలు ఉండరు. మీకు సహాయం ఎలా చేయగలుగుతాడు దేవుడు? సహాయం చేయవాడే కాదంట, ఆయన రక్షించేవాడు, రక్షణకర్త. ఒక సీఎంకి, లేక ఒక పిఎంకి, ఒక ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి చుట్టూ ఎవరుంటారు? సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇలా ముందు ప్యానాలు అడ్డుపెట్టి వాళ్ళని రక్షిస్తారు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నేను నువ్వు నాకు రక్షకుడవు. దావీదు అంటున్నాడు. దావీదు చాలా అద్భుతమైన కీర్తనలు, ఈ 150 కీర్తనలో అధికమైన కీర్తనలు రాసింది ఎవరైనా ఉన్నారంటే దావీదు మహారాజా రాశాడు. దావీదుకు తెలుసు. ఎందుకో తెలుసా? అతడు ఎక్కడో ఉండినప్పుడు సహాయం లేక, అన్నదమ్ముల సహాయం లేక, తండ్రి సహాయం లేక, గొర్రెల గొడ్డులో ఉంటూ, ఎండకి ఎండుతూ, వర్షానికి తడుతూ, ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతడు భక్తి, అతను విజ్ఞాపన, అతని ఆరాధన ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూశాడు. అన్నలు చూడలేదు, తండ్రి చూడలేదు. దావీదు రాసిన దాంట్లో, నేను శ్రమల పాలై దీనుడైతిని, ప్రభు నన్ను తలుస్తూ ఉన్నాడంట. తలుస్తాడు ఒక్కొక్కరి విషయంలో. ఈ రోజు నీ జీవితంలో నీకు సహాయం అందాలన్నా, నీ కుటుంబానికి, లేక నీ పిల్లలకి రక్షణ ఉండాలన్నా, నీకు దేవుడు తోడుగా ఉండాలి ముందుగా. హల్లెలూయా. ఆ కింద అంటున్నాడు, నా దేవా. ఏమంటున్నాడు చూడండి, నా దేవా అని పిలుస్తున్నాడు. ఆలస్యము నన్ను రక్షించే విషయంలో, లేకపోతే నన్ను కాపాడే విషయంలో, నా ప్రాణము రక్షించే విషయంలో నువ్వు నన్ను అస్సలు ఆలస్యం చేయ. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. సౌలు తౌరాడు గాని ఎక్కడ సౌలుకి దావీదుని అప్పు చెప్పినట్లుగా ఉందా? లేదు. తప్పించాడు. ఎందుకు తప్పించాడు? దావీదు ప్రార్థన అలా ఉంటుంది. ఈ రోజు నీ ప్రార్థన ఎలా ఉంది? ఆ 40 కీర్తనలో కూడా అంటున్నాడు. మొదట మాట చూడండి, ఏమంటున్నాడు చూడండి, చాలా చక్కగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో. ఏంటంట? సహనం ఉండాలి. మనకు సహనాలు కోల్పోయే. మీకు భర్త మాట వినడం లేదు, నీ పిల్లలు నీ మాట వినడం లేదు, నీ ఇరుగు పొరుగులు నీకు వ్యతిరేకలు అయిపోయారు. ఎందుకంటే మనకు ముందు సహనం కోల్పోకూడదు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా సహనము లేకపోతేనంట మనం ఏం కోల్పోతాం? సమస్తం కోల్పోతాం. సహనం ఉండాలి మానవుడికి, మనిషికి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు, బతుకుంటే ఎక్కేస్తూ తెగింపు. దేవుడు చెప్పాడు, అమ్మలారా నా కొరకు మీరు ఏడవకండి. ఎవరి కోసం ఏడాలి? మన తల్లిదండ్రులుగా, మన పిల్లల కోసం. మన కాకినాడ ప్రాంతంలో వెళ్ళి అక్కడ వాక్యము అందించినప్పుడు ఆ రాత్రి ఆ వాక్యము ద్వారా 100 పెద్దలు వచ్చి ఆకర్షించబడి మారు మనసు పొంది, మార్పు చెంది ఉదయకాలం కల్లంట వాళ్ళ రూపాంతరాలు మార్చుకున్నారంట. ఉదయకాలం ఆ దైవజనుడు చేసి మాట్లాడుతున్నారు, అయ్యా ఆ రాత్రి వాక్యం విన్నారు, పొద్దుడికి పొద్దుడైనా మా పద్మకుమారుడు చక్కగా మార్పు చెందాడు. ఇంకొక ఆయన అంట, అప్పటికప్పుడు ఒక వాక్యం చెప్పాను, పేతురు గారు 3000 మంది వాక్యం ద్వారా మారితే అతను అంటాడు 3000 మంది కాదు, ఆ 3001 నేనే మారుతున్నానని. పొద్దుడికి పొద్దుడి కటింగ్ గడ్డవన్నీ మారిపోయి ఎప్పుడు వెళ్ళాలని అడుగుతున్నాడు అండి స్థలానికి రావడానికి. ఎందుకో తెలుసా? దేవుడు సహాయం అలా ఉంటుంది.
దేవుడు మాట అలాగ ఉంటుంది. ఈరోజు దేవుడు ఒక సన్నిధిలో మరొక మాట చెప్తున్నాను చూడండి. అదే అధ్యాయము అక్కడ సహనంతో కనిపెట్టాలంట. అదే అధ్యాయము 48లో చూడండి. 48వ ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాడు దావీదు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుడుకు నాకు సంతోషం. సపల కొడు దేవనామని కనపరచాలి. నీ చిత్తంగా నువ్వు బతుకుతున్నావు, నీ ఇష్టంగా నువ్వు బతుకుతున్నావు, నువ్వు నచ్చినట్లుగా బతుకుతున్నావు. కానీ దావీదు అలా కట్టలేదు. నాకు సహాయము నువ్వే, నా రక్షణకర్తవు, ఆలస్యం చేయకయ్యా. శత్రువు తౌరుతున్నాడు మనల్ని. ఇప్పుడు తెలుసా మీకు? తౌరుతున్నాడు. నీ బలహీనత నీకంటే వాడికి బాగా తెలుసు. అపవాదికి నిన్ను ఎలా కొడితే నువ్వు ఎక్కడ లొంగుతావు వాడికి తెలుసు. కానీ నా ప్రభు ఈరోజు చక్కగా అంటున్నాడు, దేవా, నా దేవా అంటున్నాడు. దేవా అనొచ్చు కదా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చడు. సంతోషం అంట దావీదుకి. మరి నీకు ఎంతసేపు నీ చిత్తమే, నీ పనే. దేవుడు మందిరంలో వాక్యాలు చదువుతాం, ఒక దినము గడుపుట అంటాం, కానీ గడపడానికి మనకు మనసు ఉండదు. ఇవాళ చాలామంది అండి కోల్పోతున్నారు. చాలామంది పొద్దుడు చూసిన వాళ్ళు మధ్యాహ్నం చూసిన వారు సందాలు చూసిన వారు సాయంత్రానికి. ఇవాళ నువ్వు బతుకున్నావంటే, ఇంకా నువ్వు సజీవురాలిగా ఉన్నావంటే, ఇంకా దేవుడు సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావంటే ఇది ఆయన కృప. బతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు. ఏంటంట? ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ యోగ్యత లేని నేను మనల్ని ఆయన కౌగిట్లో పెట్టుకుంటున్నాడు. ఆయన రెక్కల నీళ్ళలో కాస్తున్నాడు. నువ్వు ఆయన చిత్తం చేయడానికి పూనుకుంటున్నావా? ఆయనకి ఇష్టంగా బతకడానికి పూనుకుంటున్నావా?